భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రముఖ ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలతో ఇల్లందులోని పాత బస్టాండ్ సమీపంలో ప్రజా వైద్యశాలను ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మరియు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు గుండాల, ఆళ్లపల్లి, కారపల్లి మండలాల ప్రజలు ప్రైవేట్ వైద్య సేవలకు వెళ్లాలంటే ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, హైదరాబాద్ కంటి దూర ప్రాంతాలకు వెళ్లవలసిన పరిస్థితి కానీ ప్రస్తుతం ప్రజలకు ఆ బాధలు తప్పాయని ఇల్లందులోని పలువురు వైద్య నిపుణులచే అన్ని సౌకర్యాలతో డాక్టర్ హర్షవర్ధన్, టీవీ రవి, తేజశ్రీలు ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇల్లందులోనే ప్రజా వైద్యశాలలో మెరుగైన వైద్యం సేవలు అందుబాటులో ఉంటాయని, ఎముకలు, కీళ్లు, చెవి, ముక్కు, గొంతు, స్త్రీలకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, దిండిగల రాజేందర్, డిఎస్పీ చంద్రబాను, సిఐ సత్యనారాయణ, వైస్ చైర్మన్ జానీ పాషా మరియు అఖిలపక్ష ముఖ్య నాయకులు, ప్రముఖ డాక్టర్లు, హాస్పిటల్ స్టాఫ్ మరియు డాక్టర్ హర్షవర్ధన్ అభిమానులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ మీరు కూడా మేడం మీరు కూడా చూడండి ఒక్కసారి. సార్ ఒక్కసారి వెయిట్ సార్ సార్ ఒకసారి చూడండి. రైట్ సార్ 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 ఒకసారి చూడండి సార్. నేను ఒక్కనే పక్కన సార్ కట్ చేసి కిరికే అందరికీ నమస్కారం. ఈరోజు ఇల్లందు పట్టణంలో పాత బస్ స్టాండ్ సెంటర్ నందు డాక్టర్ హర్ష గారి ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాలని ఓపెన్ చేయటం చాలా సంతోషదాయకం. ఈ యొక్క అవకాశాన్ని ఇల్లందు పట్టణ ప్రజలందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో, వైద్యం అందుబాటులో లేదని చెప్పేసి ఖమ్మం, హైదరాబాదు దూర ప్రాంతాలకి టెన్షన్తో కూడుకొని పోయే పరిస్థితి నుంచి ఈరోజు అతి తక్కువ ఖర్చుతోటి అన్ని సదుపాయాలతోటి ఆపరేషన్ థియేటర్ మొదలుకొని స్కానింగ్తో సహా ఎవ్రీథింగ్ హాస్పిటల్లో కావాల్సినటువంటి రోగులకు కావాల్సినటువంటి ప్రతి సౌకర్యాన్ని కూడా కల్పించి ఈరోజు ఇల్లందు పట్ట ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా తేజకి అదేవిధంగా హర్షకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి ఏజెన్సీ ప్రాంతంలో కూడా ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలనేటువంటి మంచి ఉద్దేశంతో వచ్చిన వారికి ఆ దేవుడు ఆశీస్సులు, పట్ట ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా వారు వైద్యాన్ని అందించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మా తరపున కూడా వారికి ఇప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.